మోరియా మినిస్ట్రీస్ వారు సమర్పించు మోరియా స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనములు. నా కుమారుడు జాన్ విక్టర్ దైవ సందేశమును అందించేదరు కనుక శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాము. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమ కృప కనికరములు గల మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నా ప్రభువా, మోరియాస్వరం అనే కార్యక్రమం బట్టి మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమంలో పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీ ఘనమైన నామకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభు అనేకులలో ఆత్మీయ మేలు పొందుకొనగలిగినట్లుగా కృపను అనుగ్రహించుమని ఈ నా ప్రార్థన యేసయ్య నామమున పేరటి వేడుకుంటున్నామ్మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. మరి ఒకసారి మీ ముందుకు దేవుడు నన్ను తీసుకుని వచ్చినందుకు దేవుని నామమునకు వందనములు. మీరు మాతో ఫోన్ సంభాషణల ద్వారా అనేక రకాలుగా మాతో మీరు సంభాషిస్తూ మీ యొక్క అవసరత తెలియచేస్తూ మాతో ప్రార్థన చేయించుకుంటూ మమ్మల్ని మీరు ఉత్తేజపరుస్తున్నందుకు, ప్రోత్సాహపరుస్తున్నందుకు మీకు మా వందనములు. ఈరోజు ప్రత్యేకంగా మరొక అంశాన్ని మనం చేతపట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించడానికి సిద్ధపడదాం. ఈరోజు వాక్యాంశము పునరుద్ధానము అనేటటువంటి అంశం మీద దేవుని మాటలు మనం ఆలకిద్దాం. దేవుని గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వాక్యం చదువుకున్నాము. నీ వాక్యం మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన వర్తమానం గ్రహించండి. నీ వాక్యాభిషేకం నాకు దయచేయండి. విని వారికి వినుబుద్ధి పుట్టించి మీ చిత్తానుసారంగా వాక్యాన్ని విని బలపడటకు, రక్షించబడటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పునరుద్ధానము అన్న మాటకు అర్థం ఒక వ్యక్తి చనిపోయి తిరిగి జీవం పొందుకోవడాన్ని, తిరిగి ఉత్థానం అవడాన్ని పునరుద్ధానము, తిరిగి లేవడం అన్నమాట మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానులయ్యారు. కానీ ఈ రోజులలో కానీ ఆ రోజులలో కానీ చాలామందికి ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు అనేటటువంటి సందేహాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి. కొంతమంది ఎప్పటికీ కూడా నమ్మరు. ఆ విషయాలు ప్రక్కన పెడితే, నమ్ముతున్నటువంటి మనకు పునరుద్ధానంలో నుంచి ఏమి తెలుసుకోవాలి, పునరుద్ధాన శక్తిని మనం ఏ విధంగా పొందుకోవాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. పునరుద్ధానము, యేసుక్రీస్తు ప్రభువుల వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరలా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ప్రాణాన్ని పెట్టిన రోజును గుడ్ ఫ్రైడే అంటాము. ప్రాణాన్ని మరలా తీసుకున్న రోజును పునరుద్ధాన దినం అంటాం, రెజరెక్టెడ్ డే అంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు,
నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననెను. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. అది ఏ మానవుడికి లేదు. ఏ మానవుడు ఆ విధంగా చేయలేడు. యేసుక్రీస్తు మాత్రమే ఆ విధంగా చేయగలడు. అందువలన ఎవరైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, నా కొరకు ప్రాణం ఇచ్చి మరలా బ్రతికి పునరుద్ధానుడై పరలోకానికి పరమపదించాడు, పరలోకానికి వెళ్ళాడు, దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అని నమ్ముతారో వారికి మాత్రమే పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి పూర్తిగా అర్థమవుతుంది. అటువంటి వారు మాత్రమే దేవునిలో ఎదగడానికి, ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పునరుద్ధానము లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, పునరుద్ధానం లేకపోతే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మనం ఇప్పటి వరకు విశ్వసించినటువంటి విశ్వాసం కూడా వ్యర్థమే. ఏమి విశ్వసించాం మనం? యేసుక్రీస్తును నమ్ముకునుట ద్వారా, యేసుక్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కునుట ద్వారా మనకి ఏమి కలుగుతుంది? మార్పు మాత్రమే కలుగుతుందా? ఇంకేమీ కలగదా? మనకి మార్పుతో పాటు మనం చనిపోయినను, యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా బ్రతుకును అని చెప్పి బైబిల్లో రాయబడింది. అందువలన మన యొక్క విశ్వాసము యేసుక్రీస్తునందు బాప్తిస్మములో ఏ విధంగా మనం మృతి పొందుతామో, యేసుక్రీస్తునందు పునరుద్ధానములో మనం కూడా పాలు పంపులు పొందిన వారమై ఆయన వలె మనం చనిపోయినను తిరిగి లేస్తాము అనేటటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము. ఒకవేళ ఆయన పునరుద్ధానుడు కాకపోయినట్లయితే ఈ యొక్క విశ్వాసము వ్యర్థమైపోతుంది. అంతేకాదు, అంతవరకు ఆదాము మొదలుకొని మరి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎవరైతే మరి పరలోకపు వారసులయ్యారో వారు విశ్వసించిన విశ్వాసము వ్యర్థమైపోతుంది. వారు కూడా లేపబడరు. యేసుక్రీస్తు లేపబడకపోతే వారు కూడా లేపబడరు. మన విశ్వాసము వ్యర్థమే, మనము ఉభయ భ్రష్టులమై ఉంటాము. అందువలన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అనేటటువంటి విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ నమ్మాలి. అయినను దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యానికి పునరుద్ధానమే మంచి పునాది. అటువంటి పునాది లేకుండా, పునరుద్ధానమనే పునాది లేకుండా క్రైస్తవ్యము నిలబడలేదు. క్రైస్తవ్యము నిలబడడానికి కారణము యేసుక్రీస్తు శరీరరీతిగా మన మధ్య జన్మించి, ఆయన శరీరరీతిగా శిక్షను భరించి ప్రాణమిచ్చి ఆయన మరల తన యొక్క పునరుద్ధానమందు లేపబడ్డాడు, లేచినాడు అనేటటువంటి విశ్వాసాన్ని, అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం తప్పకుండా నమ్మవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అందువలన దేవుని బిడ్డలారా, చచ్చిపోయినటువంటి వాడు చచ్చిపోయినట్టే, ఇంకా వాడు బ్రతకడు అని అనుకున్నట్లయితే ఇక క్రైస్తవ్యం ఏంటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు అనుంది. మేలుకొందురు, మేలుకొందురు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడు తిరిగి లేవడం. కొంతమంది నరకం కొరకు లేస్తారట, కొంతమంది పరలోకం కొరకు లేస్తారట. ఇటువంటి విశ్వాసం మనందరికీ ఎప్పటి నుంచో ఉంది. యేసుక్రీస్తు లేపబడకపోతే మరి ఎవరైతే నిత్య జీవానికి వెళ్ళాలో, ఎవరైతే నిత్య నరకానికి వెళ్ళాలో వారు కూడా లేవరు కదా. అందువలన దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తును దేవుడు లేపాడు అని మనం నమ్మాలి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా అన్నమాట పడ్డాడు. యేసుక్రీస్తును దేవుడు లేపాడు. యేసుక్రీస్తును లేపినటువంటి దేవుడు, నీవు చనిపోయినా, నీ పితరులు ఎవరైనా చనిపోయినా, ఎంతవరకు చనిపోయిన వారిని అందరినీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తప్పకుండా లేపుతాడు అనేటటువంటి విషయాన్ని మనం నమ్మబద్ధులమై ఉన్నాము. అందువలన సైతాను చేసేటటువంటి అభ్యంతరకరమైనటువంటి, కలవరమైనటువంటి, అనేకమైనటువంటి యేసుక్రీస్తు లేపబడలేదు, లేకపోతే ఆయన మరి ట్రాన్స్లోకి వెళ్ళాడు,
పరవశంలోకి వెళ్ళాడు, సొమ్మసిల్లిపోయాడు, ఇంకేదో జరిగింది అనేటటువంటి ఈ సిద్ధాంతాలు మనం నమ్మక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినది, ప్రాణం పెట్టినది వాస్తవమే. ప్రాణం పెట్టినది ఎంతైతే వాస్తవమైందో ఆయన తిరిగి లేవడం కూడా 3వ దినమున ఆ విధంగానే లేచాడు. యోనా ఏ విధంగా 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉండి తర్వాత పైకి వచ్చాడో అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా పాతి పెట్టబడి 3వ దినమున లేచునని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్పాడు. అందువలన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం అనేటటువంటిది లేకపోయినట్లయితే మనకి అసలు ఏ ఆధారము లేదు, మనకు ఏ ఆశ్రయము లేదు. మన నమ్మికంతా వ్యర్థమే. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఒకటే. ఎందుకంటే యేసుక్రీస్తు లేపబడలేదు అని నువ్వు అంటే ఈ విధంగా చెప్పక తప్పదు. కానీ యేసుక్రీస్తు లేపబడ్డాడు. మరి లేపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాము? యేసుక్రీస్తు లేపబడ్డాడు అన్న మొట్టమొదట నమ్మడం. రెండవది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఫస్ట్ ఫ్రూట్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రథమ ఫలం. మృతులలో నుండి లేచిన వారిలో ఆయన ప్రథమ ఫలం. నీవు ఆయన లేచాడని నమ్ముతూ నీవింకా మృతుడువుగా మృతుల పనులు చేస్తున్నట్లయితే ఆయనతో లేపబడ్డానికి అవకాశం నీకు లేదు. నువ్వు మాట మాత్రం ఆయన లేచి ఉన్నాడని నువ్వు నమ్మడం, మనస్సులో ఆ నమ్మిక నీకు లేకపోవడం చేసినట్లయితే నీవు నీ పనులకు నీ యొక్క మాటలకు పొంతన కుదరదు. మృతులలో నుండి లేచాడు, చచ్చిన వారిలో నుండి లేచాడు. మన చుట్టూ చచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. మన సంఘంలో కూడా చాలామంది ఉండే ఉంటారు. మన కుటుంబంలో కూడా చాలామంది ఉండే ఉంటారు. దేవుని బిడ్డలారా, మృతుల పనులు వేరుగా ఉంటాయి. మృతులలో నుండి వేరై సజీవులైన వారి యొక్క పనులు వేరుగా ఉంటాయి. వాటిని గురించి నేను ప్రత్యేకించి నేను వ్యక్తపరచనక్కరలేదు. అందువలన నీవు మృతుల పనులు చేస్తున్నట్లయితే, పాపపు పనులు చేస్తున్నట్లయితే, ఏదైతే విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టకపోయినట్లయితే నీవు పునరుద్ధానాన్ని నమ్ముతున్నానని చెప్పినప్పటికీ కూడా నువ్వు నమ్మలేనట్టే లెక్కలోకి వస్తుంది. అందువలన ఇంతవరకు మనం చేసిన పనులు చాలు అని అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు రక్షించబడ్డానంటున్నావు, మారు మనస్సు పొందావు, బాప్తిస్మాన్ని తీసుకున్నావు, ప్రభు బల్ల తీసుకుంటున్నావు. కానీ నీకు కూడా ఇలాగ చెప్పవలసి వస్తుంది ఏంటి? ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు ప్రభువు దయాళుడని రుచి చూస్తే, అంటే నీవు రక్షించబడితే, నీవు బాప్తిస్మం తీసుకుంటే, నీవు క్రైస్తవుడు అయినట్లయితే, క్రైస్తవుడవని విశ్వాసమని నువ్వు అనుకుంటున్నట్లయితే, పునరుద్ధానము ఉన్నది, పునరుద్ధానం ఆయన పొందాడు అని నువ్వు నమ్మినట్లయితే నీవేం చేయాలటండి? సమస్తమైన దుష్టత్వమును, అంటే ఒక రక్షించబడిన విశ్వాసి దుష్టత్వం ఉండడానికి అవకాశం ఉంది. ఒక రక్షించబడిన విశ్వాసి కపటంలో ఉండడానికి అవకాశం ఉంది. ఒక రక్షించబడిన విశ్వాసి వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ మాట్లాడతాడు. అటువంటి వాడు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అంటే అవతల వాళ్ళు నమ్మరు. నీవు కూడా ఆ మాట చెప్తున్నవాడు కూడా మనస్సు లోపల నుండి, అంతరంగం లోపల నుండి, అంతరింద్రియాల లోపల నుండి యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు అని చెప్పజాలడు. ఎక్కడ పడిపోతున్నాం మనం? క్రీస్తు లేస్తే నువ్వు లేవక్కర్లేదా? క్రీస్తు తప్పించుకుంటే ఆ యొక్క చెడ్డ భావాల నుండి, చెడ్డ మనుషుల నుండి తనకు తాను తప్పించుకొని తిరిగి ఏ చెడ్డ తనకు అంటుకోకుండా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి మనం వాటిని, ఆ చెడ్డను అంటుకొని జీవిస్తామా? అది తగదు. అందువలన ప్రభువు దయాళుని రుచి చూస్తే, అంటే ప్రభువు చనిపోయి తిరిగి లేచాడని నీవు నమ్మితే,
మనం ప్రభువును పోలి ఉండాలి. ప్రభువు లక్షణాలు కలిగి ఉండాలి. చిన్నపిల్లల వలె ఇంకా అసూయ. చర్చిలోకి వచ్చి ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసికి పడదు, ఆ విశ్వాసం అంటే ఈ విశ్వాసికి పడదు. కొంతమంది వర్గాలుగా, కొంతమంది శాఖలుగా, కొంతమంది కులాల వారుగా, కొంతమంది మరొక సెక్ట్ తెగలవారుగా విడిపోవడం దేవుని చిత్తం కాదు. అందరూ కలిసి సహవాసం, ఒకే బలలోనిది మనం భుజిస్తున్నాం. ఒకే పానీయాన్ని మనం అందరం త్రాగుతున్నాం. ఒకే ఉదరము నుండి, యేసుక్రీస్తు అనే ఉదరము నుండి మనం వచ్చాం కాబట్టి మనల్ని సహ ఉదరులు అని అన్నారు. సహ ఉదరులు అంటే సహోదరులు అన్న మాట వాడారు. అందువలన ఒకే ఉదరం నుంచి వచ్చినటువంటి మనం అందరం కూడా డినామినేషన్స్ పరంగానో, కులాల పరంగానో, తెగల పరంగానో, వర్గాల పరంగానో, శాఖల పరంగానో విడిపోయినట్లయితే మనం వెళ్ళి బయట వాళ్ళకి వెళ్ళి యేసుక్రీస్తు మరణం జయించాడు, యేసుక్రీస్తు పునరుద్ధరణుడయ్యాడు, యేసుక్రీస్తు లేచిన హల్లెలూయా అంటే ఆలకిస్తారండి? ఆలోచించండి. అందుకే ఈ మాట వాడాడు పేతురు భక్తుడు. సమస్తమైన దూషణ మాటలు, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్తమైన కపటము, సమస్తమైనటువంటి దుష్టత్వము. ఒకవేళ నీ స్నేహితుడిని బట్టి, నీ కంప్యూటర్ని బట్టి, నీ సెల్ ఫోన్ను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పదవిని బట్టి, నీ డబ్బును బట్టి, నీ చదువును బట్టి నీకేమైనా ఇటువంటి లక్షణాలు అలవరుచుకుంటున్నావేమో, నీవు తెలియకుండా నీలోనికి వస్తున్నాయేమో ఆ లక్షణాలు. నీవు క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు, క్రైస్తవ పేరు పెట్టుకున్నావు, క్రైస్తవ సంఘానికి వెళుతున్నావు, యేసుక్రీస్తు మాట జపిస్తున్నావు, బైబిల్ చేత్తో పట్టుకుంటున్నావు. నీవు యేసుక్రీస్తు లేచాడు హల్లెలూయా అన్న మాట చెప్పగానే అవతలవాడు దాని యొక్క అర్థాన్ని గ్రహించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలని నీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు లేపబడ్డాడు అనే దానికి ఇంకా నేను సందేహాల గురించి నేను మాట్లాడను. సందేహం లేదు దానికి. ఆ సందేహాల గురించి, వాటి యొక్క కలవర పెట్టేటటువంటి, అభ్యంతరాలు పెట్టేటటువంటి సిద్ధాంతాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానంటే యేసుక్రీస్తు లేచాడు, పునరుద్ధరణుడు అయ్యాడు అని నమ్మిన వారితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు నమ్మేవు కదా, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అప్పుడు మాత్రమే పునరుద్ధాన శక్తి. నువ్వు నోటితో ఈ మాట చెప్తే ఇంకా మంచిది. నీ పునరుద్ధాన శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. తిరిగి లేచే శక్తి, తిరిగి జీవం పోసుకునే శక్తి. ఒకవేళ నిర్జీవంగా నీవు ఉన్నావేమో, ఉజ్జీవంగా నువ్వు లేవేమో, ఒంటరిగా ప్రార్థన చేసుకోలేని స్థితి, ఒంటరిగా బైబిల్ ధ్యానం చేసుకోలేని స్థితి, నీకు నీవుగా సైతాన్ని ఎదిరించలేని స్థితి, నీకు నీవుగా ఇతరుల కొరకు, నీ కొరకు ప్రార్థన చేసుకోలేనటువంటి స్థితి. ఎందుకు బైబిల్ చదువుతున్నావో నీకు తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియదు, ఎందుకు గుడికి వెళ్తున్నావో నీకు తెలియదు. ఆదివారం కాబట్టి క్రైస్తవులందరూ చర్చికి వెళ్తారు కాబట్టి నీవు కూడా చర్చికి వెళ్తున్నావు. క్రైస్తవుడు కాబట్టి బైబిల్ పట్టుకుంటున్నావు. బైబిల్ చదివేది లేదు, చదివినా అర్థం చేసుకునేది లేదు, అర్థం చేసుకుంటే ఇంప్లిమెంట్ చేసేది లేదు, అంటే అమలుపరిచేది, జీవితంలో ఆచరించేది లేదు. ఈ ఫార్మాలిటీ మనకి చాలా కాలం నుంచి వస్తూ ఉంది. మన తెలుగు వారికి కానీ ఎవరికైనా సరే, బుధవారం అయితే ఒక ప్రార్థన, సోమవారం అయితే ఒక ప్రార్థన, శనివారం అయితే ఒక ప్రార్థన, శుక్రవారం అయితే ఒక ప్రార్థన, ఆదివారం అయితే ఒక ప్రార్థన. మనకు అలవాట్లు, వాటి ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోకపోతే మనమే సిద్ధపాటు చేసుకుంటాం. సైతానుడే త్వరగా వెళ్ళంటాడు. ఒక్కొక్కసారి చర్చికి రాని భర్తే వెళ్ళమంటాడు, చర్చికి రాని పిల్లలే వెళ్ళమంటారు, చర్చికి రాని ఇరుగు పొరుగు వారే ఆదివారం కదా మీరు ఇంకా చర్చికి వెళ్ళలేదేమో అని అడుగుతూ ఉంటారు. అందువలన మనం ఎవరి గురించో బయలుదేరుతాం చర్చికి. ఎందుకు వెళుతున్నాం చర్చికి? యేసుక్రీస్తు పునరుద్ధరణుడైనట్లయితే, దాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే నీలో పునరుజ్జీవం కావాలి. నీవు పునరుజ్జీవితుడు అవ్వాలి. పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి, తిరిగి ఉజ్జీవాన్ని పొందుకోవాలి, తిరిగి శక్తిని పొందుకోవాలి. నీ సాక్ష్యం ఒక్కరికి చెప్పినట్లయితే వెంటనే వాళ్ళు ఉజ్జీవించబడతారు. ఒక చిన్న అమ్మాయి వెస్ట్ జర్మనీలో సండే స్కూల్లోకి వెళ్తే
సండే స్కూల్లో దేవుని యొక్క వాక్యం చెప్పారు. దేవుని యొక్క వాక్యం చెప్తే మీరేం చేసినా మీ తల్లిదండ్రులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. మీరు దేవుని తట్టుకు తిరగండి, యేసు ప్రభువా నా పాపములు క్షమించండి అని అడగండి, దేవుడు క్షమిస్తాడు. ఆ చిన్న బిడ్డలకు అంతకంటే ఆ సండే స్కూల్ టీచర్ ఏం చెప్పగలదు? చెప్పినా వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరు? ఒక 8 సంవత్సరాల అమ్మాయి ఆ మాటలు ఆలకించింది. ఆలకించిన తర్వాత చర్చిలో ప్రార్థన చేసింది. యేసుక్రీస్తు ప్రభువా, అమ్మకి నాన్నకి తెలియకుండా చాలా తప్పులు చేశాను, చాలా తిన్నాను, నన్ను క్షమించండి మరి అని చెప్పి చర్చిలో ప్రార్థన చేసి ఇంటికి రాగానే వాళ్ళమ్మ వంట పనిలో ఉంటే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఈరోజు నీతో నేను స్పెషల్గా మాట్లాడాలి. ఇదేంటమ్మా స్పెషల్గా మాట్లాడాలంటున్నావు? ఏంటి? సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారో తెలుసా? అమ్మకి నాన్నకి తెలియకుండా మేము ఎన్నో పనులు చేస్తున్నామట. అవును నిజమే, నేను చర్చిలో ఆ పాపాలు ఒప్పుకున్నాను, ఇదిగో ఇంటి దగ్గరికి వచ్చాను, నీవు కూడా నన్ను క్షమించు మమ్మీ అని చెప్పి మమ్మీ చేతులు పట్టుకుంది. మమ్మీ చేతులు పట్టుకోగానే ఆ మమ్మీకి ఏం కావాలో, ఏం తెలియాలో, ఏం చేయాలో అర్థం అవటం లేదు. ఇదేంటిది మారు మనసు అంటే అర్థం ఇదా? దేవుని బిడ్డలారా, మరలా నేను చెప్తున్నాను మీతో, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే పునరుద్ధాన శక్తి నీలోనికి వస్తుంది. నిన్ను బట్టి అనేకులు దేవుని తట్టుకు తిరుగుతారు. ఆ చిన్న బిడ్డ ఏం చెప్పిందంటే, మమ్మీ నీకు చెప్పాను కదా, నీ దగ్గర క్షమాపణ కోరాను కదా, మరి అలాగే మరి బయట వాళ్ళకి కూడా నేను క్షమాపణ మరి కోరాను కదా, అందరినీ క్షమాపణ కోరాను, దేవుణ్ణి క్షమాపణ కోరాను, ఇప్పుడు నేను రక్షించబడ్డాను కదా, ఈ విషయాన్ని బయటికి వెళ్ళి చెప్తాను మమ్మీ అని చెప్పిందట. ఇదేంటి బయటికి వెళ్ళి చెప్తానంటుంది? నేను కూడా రక్షించబడ్డాను, నేను బయటికి వెళ్ళి చెప్తానని నేను అనుకోలేదు. ఆ శక్తి కానీ, ఆ యొక్క విశ్వాసం కానీ, ఆ బలం కానీ, ఆ ఉత్తేజం కానీ, ఆ ప్రోత్సాహం కానీ నాలో ఎందుకు లేదు? ఎందుకు లేదు? యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్య అని చెప్పి నోటుతో చెప్తున్నావు కానీ అంతరంగంలో పునరుద్ధాన శక్తి నీకు లేదు, పునరుద్ధాన బలం లేదు నీలో. ధైర్యం వస్తుంది పునరుద్ధాన బలం ఉంటే. ఆ చిన్న పిల్ల వెళ్ళి వద్దని చెప్తున్నా సరే మార్కెట్లోకి, జంక్షన్లోకి వెళ్ళిపోయి ఎవరికి చెప్పాలి? ఏ అంకుల్కి చెప్పాలి? ఏ ఆంటీకి చెప్పాలి? ఎవరు నాకు తెలుసు? ఎవరు నా మాట వింటారు అని ఆలోచిస్తూ కూర్చుంటే క్షణంలో ప్రక్కనే ఉన్నటువంటి ఒక కాబ్లర్ దగ్గరికి వెళ్ళి, షూ ఎప్పుడు పాలిష్ చేసుకునేటువంటి కాబ్లర్ దగ్గరికి వెళ్ళి ఆ కాబ్లర్తో షూ పాలిష్ చేయమని చెప్పి అడిగిందట. షూ పాలిష్ చేయమని చెప్పి అడిగిన తర్వాత షూ పాలిష్ చేస్తున్నాడు అతడు. పాలిష్ చేస్తున్నప్పుడు, అంకులు నీవు పాపివని తెలుసా అన్నదట. ఏంటమ్మా పాపినా నేను? అవునమ్మా నాకు తెలుసమ్మా పాపిని. మరి నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావని తెలుసా? ఏంటమ్మా చనిపోతే? పాపులు చనిపోతే నరకంకే వెళ్తారమ్మా అని చెప్పాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే, యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే పరలోకంకి వెళ్తావు కదా అంకులు అని చిన్న చిన్న మాటలతో చెప్తుందట. చెప్తుంటే షూ పాలిష్ చేసేవాడు పాలిష్ చేయడం మానివేశాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బ్రష్ ఆ షూ చేతిలో నుంచి జారిపోయి కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలో పాలు పంపులు పొందడం లేదు. చిన్నపిల్ల మాట్లాడింది, 3 మాటలు మాట్లాడింది. ఏ మాటలు మాట్లాడింది? అంకులు నీవు పాపివని నీకు తెలుసా? అవునమ్మా. మరి పాపి చనిపోతే నరకంకి వెళ్తాడని తెలుసా? అవునమ్మా. మరి పాపి యేసుక్రీస్తు రక్తంలో తన పాపాలు కడుక్కుంటే పరలోకానికి వెళ్తాడని తెలుసా? అవునమ్మా. ఇవే మాటలు మాట్లాడింది. వెంటనే అతడు పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఉంటే అప్పటికే అతను ఏడుస్తున్నప్పుడు కొంతమంది అతని చుట్టూ చేరి పాలిష్ చేయించుకుందామని చెప్పి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు అతని చుట్టూ చేరారు. అతను ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నీ సమస్య ఏంటో చెప్పు, నీకు డబ్బులు కావాలా, నీకేంటి కావాలని అడుగుతుంటే అతడు లేచి అంటున్నాడు, నేను పాపినండి అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నేను చనిపోతే నరకానికే వెళ్ళాలండి. మూడోది అంటున్నాడు, నేను నా పాపములు యేసు రక్తంలో కడుక్కుంటున్నానండి, ఇప్పుడు నేను చనిపోతే పరలోకానికి వెళ్తానండి అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ పాలిష్ చేయించుకుందామని వచ్చిన వాళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. 100 మంది ఏడుస్తున్నారు. మాట్లాడింది ఒక చిన్న పిల్ల. దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకున్నారా పునరుద్ధాన శక్తి?
యేసుక్రీస్తు తిరిగి లేచాడని మనం నమ్మడం, పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి. తల్లి తండ్రి వచ్చి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి వెతుక్కొని వచ్చి చూస్తే ఆ బిడ్డ చుట్టూ వందల మంది ఉంటే, ఎవరు చెప్పారయ్యా నీకు ఈ మాటలు? ఇదిగోనండి చిన్న బిడ్డ చెప్పింది, 8 సంవత్సరాల చిన్న బిడ్డ చెప్పింది. 8 సంవత్సరాల చిన్న బిడ్డే వందల మంది ఆత్మలను సంపాదించుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నావు సహోదరుడా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని చెప్తున్నావు తోటివాడా? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చలు కడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు? పునరుద్ధాన శక్తి మనకుందా? పునరుద్ధాన బలము మనకుందా? యేసుక్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనం ప్రకటన చేసే ప్రకటన కూడా వ్యర్థమే. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు ఆలకించారు. మరి ఎక్కువ ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు మీతో మాట్లాడినందుకు, ఈ విధంగా మీరు ఆలకించినందుకు దేవునికి వందనములు, మీకు కూడా నా వందనములు. ప్రార్థన చేసుకుని నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమగలనైనా మీ పరిశుద్ధ పాదములకే వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన బలాన్ని మేము ఎరుగులాగా సహాయం చేయండి. నోటితో చెప్పడం కాదు, ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు అని నోటితో చాలా మాటలు పలుకుతున్నాం, కానీ అంతరంగంలో గ్రహించలేదు ప్రభు. ఆ విషయాలు క్రైస్తవులందరూ గ్రహించలాగున సర్వ ప్రపంచాన్ని ప్రభు తండ్రి నీ తట్టు త్రిప్పులాగున సహాయం చేసి నడిపించండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. ఎవరు చదువుకుంటున్నారో వారికి ప్రభు జ్ఞానము దయచేయండి, తెలివి దయచేయండి, బుద్ధి దయచేయండి. ఎవరు రక్షించబడలేదో వారు రక్షించబడడానికి సహాయం చేయండి. ఎవరు రక్షించబడ్డారో వారు రక్షణలో ఎదిగి పునరుద్ధాన శక్తిని తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఎవరు ఎటువంటి బలహీనతలో, అవసరతలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారో వారందరికీ వారి అవసరతలు తీర్చండి, వారి కష్టాలు గట్టెక్కించండి. యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన మీరు ఆలకించినందుకు మీ పాదములకే వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మోరియా స్వరం కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెనలు పొంది ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. మీ అనుదిన కుటుంబ జీవితాల్లో ప్రభువుని ప్రేమించాలని, కీర్తించాలని, ధ్యానించాలని, స్తుతించాలని, ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంపై మీకేమన్నా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉన్న యెడల సంప్రదించవలసిన మా అడ్రస్ మోరియా చర్చ్, గణితి కాలనీ, వడ్లపూడి, విశాఖపట్నం 530046. మా యొక్క ఫోన్ నంబర్ 9701026509 9704108245. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.